మరికొన్ని విషయాలు నా ద్వారా మీరు తెలియచేయండి. ప్రభా, ఈ రోజు నుంచి అపోస్తుల కార్యాల గ్రంథాన్ని మేము ధ్యానిస్తుండగా ప్రభా మీ సహాయం దయచేయండి. ఆత్మదేవ, ప్రతి విషయాన్ని స్పష్టంగా మీరే మాకు తెలియచేయండి. ప్రభా, అర్థం చేసుకుని చక్కని జ్ఞానాన్ని మా అందరికీ దయచేయండి. తండ్రి, ఇక్కడ నిలబడిన నేను ప్రభా తండ్రి మాట్లాడటం వల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదు. ఎంత మాత్రం జ్ఞాన ప్రదర్శన ప్రభా తండ్రి ఇక్కడ నిలబడి నేను చేయక తండ్రి మీ ఆత్మశక్తి వల్ల మాత్రమే తండ్రి మాట్లాడే కృపను దయచేయండి. మీరే మాట్లాడండి. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే తండ్రి విధానంలో తండ్రి మీరు ఆ మాటలు తెలియచేయండి. కృపలో భద్రపరచమని ప్రభా నీ వాక్యం ద్వారా నూతనమైన అనుభవాల్లోనికి తండ్రి మీరు నడిపించబడటానికి తండ్రి సహాయం దయచేయమని వేడుకుంటూ ఈ గ్రంథ ధ్యానం అంతట్లో మీరు తోడుగుని నడిపించమని వేడుకుంటూ ప్రతి ఒక్కరూ ప్రభా శ్రద్ధ కలిగి ఈ మాటలు విని ఆత్మీయ బలాన్ని పొందుకోవటానికి ప్రభా తండ్రి మీ సహాయం దయచేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్యపేట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమె. అందరూ వాక్యం మీద దృష్టి పెట్టండి. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. అందుని బట్టి ప్రభుకు స్తోత్రాలు. ఈరోజు నుంచి అపోస్తుల కార్యాల గ్రంథాన్ని ధ్యానం చేద్దాం. రాసుకునే వాళ్ళు రాసుకోండి, రాయటం వచ్చిన వాళ్ళు చిన్న పుస్తకం కొనుక్కొని రాసుకోండి. జాగ్రత్తగా ఈ మాటల మీద దృష్టి పెడదాం. దయచేసి అందరూ ఇలా చూస్తూ వినండి. ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు నుంచి చెప్పబోయే ఈ గ్రంథం ఏదైతే ఉందో అపోస్తుల కార్యాల గ్రంథం, ఇది శ్రద్ధగా వింటేనే అర్థమవుతుంది. అర్థమవుతుందా? శ్రద్ధగా వింటేనే ఈ మాటలు అర్థమవుతాయి. ఒకవేళ శ్రద్ధ చూపించకపోతే ఖచ్చితంగా మాటలు అర్థం కావు. మంచిది. ఈ అపోస్తుల కార్యాల గ్రంథం కోసం ఈరోజు జస్ట్ పరిచయం చూద్దాం. అసలు ఈ గ్రంథం ఎందుకు రాయబడింది, ఎలా రాయబడింది, ఎవరు రాశారు, ఎవరికి రాశారు అనే విషయం తెలిస్తే మనం చదివేటప్పుడు కొంచెం స్పష్టంగా అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు ఆరోహణమైన తర్వాత, జాగ్రత్తగా ఉందాం. ఈరోజు నాకు కొంచెం నీరసంగా ఉంది, మీరే కొంచెం జాగ్రత్తగా ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఆరోహణమైన తర్వాత యేసుక్రీస్తు వారి శిష్యులకి ఏదైతే బాధ్యత అప్పగించబడిందో ఈ అప్పగించబడిన బాధ్యతని వాళ్ళు ఎలా నెరవేర్చారు అంటే, యేసుక్రీస్తు వారు ఆరోహణం అయిపోయిన తర్వాత మొదటి 30 సంవత్సరాల్లో ఏం జరిగింది? ఇంకెవరు మాట్లాడకండి. మొదటి 30 సంవత్సరాల్లో ఏం జరిగింది అంటే, యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత 30 సంవత్సరాల్లో ఏం జరిగింది అనేది అపోస్తుల కార్యాలు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు ఆరోహణం అయిపోయిన తర్వాత 30 సంవత్సరాల్లో ఏం జరిగింది అనే చరిత్ర ఈ అపోస్తుల కార్యాల గ్రంథంలో రాయబడి ఉంటుంది. అలాగే లూకాసు వార్తలో ఎవరైతే ఈ అపోస్తుల కార్యాల గ్రంథం రాశారో ఆయనే లూకాసు వార్త కూడా రాశారు. ఈ లూకాసు వార్తలో యేసుక్రీస్తు వారి పుట్టినప్పటి నుంచి మరణించి తిరిగి లేచేంత వరకు చరిత్ర అక్కడ ఉంటుంది. అంటే మొదటి 33 సంవత్సరాలు అక్కడ రాయబడుతుంది. తర్వాత 30 సంవత్సరాలు ఇక్కడ రాయబడింది. అంటే సుమారుగా 63 సంవత్సరాల చరిత్రను ఎవరు రాశారు? లూకా గారు రాశారు. అర్థమవుతుందా? జాగ్రత్తగా వింటేనే అర్థమవుతుంది. లూకాసు వార్త యేసుక్రీస్తు వారి పుట్టినప్పటి నుంచి తిరిగి లేచేంత వరకు రాయబడిన చరిత్ర 33.5 సంవత్సరాలు. ఈ చరిత్ర అంతా లూకాసు వార్తలో ఉంటుంది. యేసుక్రీస్తు వారు ఆరోహణం అయిపోయిన తర్వాత ప్రారంభంలో 30 సంవత్సరాలు శిష్యులు ఎలాంటి కార్యాలు చేశారు, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఎలాంటి కార్యాలు చేశారు అనేది అపోస్తుల కార్యాల్లో రాయబడుతుంది. అపోస్తుల కార్యాల గ్రంథానికి ఒకవేళ ఏదైనా మరొక పేరు పెట్టి పిలవాలి అని అంటే ఇలా పిలవచ్చు. ఏంటంటే పరిశుద్ధాత్మ కార్యాలు. ఏ కార్యాలు? ఎందుకు అవి పరిశుద్ధాత్మ కార్యాలు అంటే, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత శిష్యులు పరిశుద్ధాత్మ చేత వాడబడి చేసిన కార్యాలు కాబట్టి పరిశుద్ధాత్మ కార్యాలను కూడా పిలవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులను వాడుకుని చేసిన కార్యాలు ఇవి. అందుకు అపోస్తుల కార్యాలు లేకపోతే పరిశుద్ధాత్మ కార్యాలను కూడా పిలవచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ అపోస్తుల కార్యాల గ్రంథంలో ప్రధానంగా రాయబడే విషయాలు ఇది వెంటనే మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. అపోస్తుల కార్యాల గ్రంథంలో ప్రధానంగా 2 విషయాల మీద ఎక్కువ పాయింట్అవుట్ చేస్తారు, అంటే కేంద్రీకృతం అయి ఉంటుంది. ముఖ్యంగా ఈ 2 పాయింట్లు ఏంటంటే, పేతురు గారు యూదుల మధ్య ఎలాంటి పరిచర్య చేశారు. అపోస్తులుడైన పేతురు యూదుల మధ్య ఎలాంటి పరిచర్య చేశాడు. అలాగే అన్యజనుల మధ్యలో పౌలు గారు ఎలాంటి పరిచర్య చేశారు. యూదుల మధ్యలోనికి సువార్తను పేతురు గారు ఎలా తీసుకెళ్లారు, అలాగే అన్యజనుల మధ్యలోనికి పౌలు గారు సువార్తను ఎలా తీసుకెళ్లారు
అనే ఈ రెండు విషయాల మీద అపోస్తుల కార్యాలు నడక అనేది ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనం చూడండి. ఈ మాటలన్నీ మనసును పెట్టుకుని అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం జాగ్రత్తగా ఉంది. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఓ థెయోఫిలా, యేసు తాను ఏర్పరుచుకొనిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథంలో రచించి తిని. ఏంటట? ప్రారంభంలో ఒక పేరు మనకు కనిపిస్తుంది. ఆ పేరేంటి చెప్పాలి? థెయోఫిలా. ఎవరు ఈయన అని అంటే, ఇదే గ్రంథం రాసిన ఈ లూకా గారు మొదటి గ్రంథంలో కూడా రాశాను కదా నీకు అని చెప్తున్నారు. ఆ గ్రంథం ఏంటంటే లూకా సువార్త. ఆ లూకా సువార్తకు ఒకసారి వద్దాం చూడండి. లూకా సువార్త జాగ్రత్తగా విందాం. లూకా సువార్త మొదటి అధ్యాయం మొదటి మాట చదువుకుందాం. ఘనత వహించిన థెయోఫిలా, ఆరంభము నుండి కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యన నెరవేరిన కార్యములను గూర్చి వివరంగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశించిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటన్నిటినీ మొదటి నుంచి తరచి పరిష్కారంగా తెలుసుకొని ఉన్నా నేనును నీ పేరిట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని యోచించి తిని. ఇక్కడ థెయోఫిలా అనే ఆ వ్యక్తి మరలా కనిపిస్తున్నాడు. ఆ థెయోఫిలాని ఘనత వహించిన థెయోఫిలా, ఇలా వింటాం, ఘనత వహించిన థెయోఫిలా అని పిలవటం జరుగుతుంది. ఈ థెయోఫిలా కోసం చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాల్లో ఒక 2 సిద్ధాంతాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ థెయోఫిలా అనే ఈ గ్రీకు పేరుకి అర్థమైతుందా? థెయోఫిలా అనే ఈ గ్రీకు పేరుకి దేవుని చేత ప్రేమింపబడినవాడు అని అర్థం. ఏంటి? అందరు చెప్పండి ఒకసారి. థెయోఫిలా అనే పేరుకి అర్థం ఏంటి? దేవుని చేత ప్రేమించబడినవాడు. అర్థమవుతుందా నిజంగా? ఇవి వింటే తర్వాత అంతా మీకు బాగా అర్థమవుతుంది. థెయోఫిలా అనే పేరుకి దేవుని చేత ప్రేమించబడేవాడు అని అర్థం. ఇప్పుడు ఈ 2 సిద్ధాంతాలు ఏంటంటే, ఈ థెయోఫిలా అనే ఈ పేరు ఒక వ్యక్తికి సంబంధించింది అని కొంతమంది బైబిల్ చరిత్రకారులు చెప్తారు. కొంతమంది ఏంటంటే, థెయోఫిలా అనే పేరుకి దేవుని చేత ప్రేమింపబడినవాడు అని అర్థం కదా, ఇది సంఘమంతటికి రాయబడిన పత్రిక, లేకపోతే సంఘమంతటికి రాయబడిన గ్రంథం ఇది. ఈ లూకా సువార్త కావచ్చు, అపోస్తుల కార్యాలు కావచ్చు, ఇప్పుడు ఎవరైతే దేవుని చేత ప్రేమించబడే సంఘం అందరూ ఉన్నారో వాళ్ళందరికీ ఉద్దేశించి రాసింది అని కొంతమంది చెప్తారు. కొంతమంది ఏంటంటే, ఈ థెయోఫిలా అనే వ్యక్తి ఘనత వహించిన అనే మాటను వాడారు కాబట్టి ఆ రోజుల్లో రోమా ప్రభుత్వంలో అధికారులు ఎవరైతే ఉన్నారో, ఆ ప్రాంతంలో ఘనత వహించిన వారు ఎవరైతే గొప్పవారు ఉన్నారో, అధికారులు, ధనవంతులు, వీళ్ళని ఘనత వహించిన అనే పదంతో వాడేవారు. కాబట్టి ఇతను ఒక వ్యక్తి, ఈ వ్యక్తికి చెప్పడం జరిగింది, ఈ వ్యక్తికి రాయటం జరిగింది అని మరొక సిద్ధాంతం. ఒకటి ఏంటంటే, దేవుని చేత ప్రేమించబడేవారు అని అంటే సంఘమంతా, కాబట్టి సంఘమంతటికి రాసింది ఇది అని ఒక సిద్ధాంతం. రెండోది, ఇతను ఒక వ్యక్తి, థెయోఫిలా అనేది ఈ పేరు ఒక వ్యక్తికి సంబంధించింది, ఈ వ్యక్తికి రాశారు ఇది అని చెప్పడం జరిగింది. ఈ రెండాటిలో ఏది సరైందంటే ఇతను ఒక వ్యక్తి, ఈయన ఒక వ్యక్తి. అందుకే నీకు మొదట నేను చెప్పాను కదా, ఈ మాటలు చూడండి ఒకసారి, మరలా చదువుదాం చూడండి. ఈ మాట చదివితే మీకు బాగా అర్థమవుతుంది. ఘనత వహించిన థెయోఫిలా, ఆరంభం నుండి కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన, చూడండి ఈయన ఆయనతో మాట్లాడుతున్నాడు ఏమని? మనకు అప్పగించిన. తర్వాత మాట, మన మధ్యను నెరవేరిన కార్యముల గురించి వివరముగా రాయుటకు అనేకులు పూనుకున్నారు. అంటే యేసుక్రీస్తు వారు చేసిన కార్యాలు రాయటానికట అనేకులు పూనుకున్నారట. ఎవరు అనేకులు?
యేసుక్రీస్తు వారి కోసం సువార్త రాయటానికి అనేకులు పూనుకున్నారు. అనేకుల్లో మనకు తెలిసిన వారు ఎవరు? మత్తయ్య గారు, మార్కు, ఈయన లూకా గారు, యోహాను. యేసుక్రీస్తు వారు చేసిన కార్యాల కోసం అనేకులు రాయటానికి పూనుకున్నారు. ఆ తర్వాత మాట, నీకు ఉపదేశించిన సంగతులు ఏంటట? నీకు నేను ఉపదేశించాను కదా, అంటే నీకు నేను చెప్పాను కదా. నీకు నేను చెప్పాను అని అంటే ఆయన ఎవరు? ఈ రోజుల్లో ఉండే ఈ సంఘం అంతటికి ఉద్దేశించి రాసింది ఏం కాదు. ఆ రోజు ఒక వ్యక్తికి ఆయన చెప్పాడు. అర్థమవుతుందా? అంటే మనకు సంబంధం లేదా అనకండి. ఆ రోజు ప్రత్యేకించి ఒక వ్యక్తికి రాసింది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన దాకా తీసుకొచ్చారంటే ఇది మనకు కూడా అవసరం. ఆ రోజు ఆ ఘనత వహించిన థెయోఫిలాకి, ఆ అధికారికి, ఆ గొప్ప వ్యక్తికి చెప్పడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఒక రాజు, ఒక గొప్ప వ్యక్తి, ఒక ధనవంతుడు, ఒక ఊరికి అధికారిగా ఉన్న వ్యక్తి మారాడు అనుకోండి, ఆటోమేటిక్గా ఊరంతా మారుతుంది. అవునా? ఇప్పుడు రాజుగారు ఉన్నారండి. రాజుగారు ఏదైతే అవలంబిస్తారో, రాజుగారు ఏ దేవుణ్ణి అయితే నమ్ముకుంటారో, ఆటోమేటిక్గా ప్రజలందరూ ఏం చేస్తారు చెప్పాలి? ప్రజలందరూ ఆ దేవుని నమ్ముతారు. అవునా? ఇప్పుడు లూకా గారు ఈ థెయోఫిలా అనే గొప్ప వ్యక్తికి ఆయన సువార్త చెప్పటానికి, లేకపోతే ఈ పత్రికలు రాయటానికి కారణం ఏంటి అని అంటే, మీకు అర్థమవుతుందా? ఎందుకు మాట్లాడుతున్నారు? సైలెంట్గానండి. అర్థం కావట్లేదా? ఈ థెయోఫిలా అనే ఈ వ్యక్తికి లూకా గారు ప్రత్యేకించి ఈ 2 గ్రంథాలు రాయటానికి కారణం ఏంటంటే, ఆయన ఒక ఘనత వహించిన ఒక గొప్ప వ్యక్తి. ఈ గొప్ప వ్యక్తి మారితే ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది? అందరూ మారే అవకాశం ఉంటుందని అలాంటి వ్యక్తికి ఈ లెటర్ రాయటం జరుగుతుంది. ఈ ప్రారంభంలో చెప్పిన ఈ విషయాలు ఇవి యేసుక్రీస్తు వారు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు. అలాగే లూకా గారు ఇంకేం రాశారంటే, ఆయన చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు వారి శిష్యులు ఎలాంటి కార్యాలు చేశారు అనేది అపోస్తుల కార్యాలు రాయటం జరిగింది. అంటే ఈ థెయోఫిలా అనే ఒక వ్యక్తికి అపోస్తుల కార్యాలు రాయబడింది. ఏంటి? థెయోఫిలా అనే ఒక ఘనత వహించిన ఒక వ్యక్తికి అపోస్తుల కార్యాలు రాయబడింది. రాసింది ఎవరు? లూకా గారు. అపోస్తుల కార్యాలు రాసిన ఆ లూకా గారే ఇంకేం రాశారు? అపోస్తుల కార్యాలు రాసిన లూకా గారే లూకా సువార్త కూడా రాయటం జరిగింది. ఇక్కడి వరకు అర్థమైందా? ఎవరికి రాశారు ఇది చెప్పాలి? థెయోఫిలా అనే ఒక ఘనత వహించిన ఒక గొప్ప వ్యక్తికి రాశారు. ఎవరు రాశారు? లూకా గారు రాశారు. ఆయన ఎన్ని గ్రంథాలు రాశారు? మాట్లాడండి. ఎన్ని గ్రంథాలు రాశారు? 2. మొదటిది ఏంటి? లూకా సువార్త. రెండోది అపోస్తుల కార్యాలు. లూకా సువార్తలో యేసుక్రీస్తు వారు పుట్టినప్పటి నుంచి చనిపోయి తిరిగి లేచేంత వరకు ఉంటే, యేసుక్రీస్తు వారు చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తులు చేసిన కార్యాలన్నీ అపోస్తుల కార్యాల గ్రంథంలో రాయబడి ఉంటాయి. సుమారు 60 సంవత్సరాల చరిత్ర ఇది. అర్థమవుతుందా? రాసింది థెయోఫిలాకి, రాసిన వారు ఎవరంటే లూకా గారు థెయోఫిలా అనే వ్యక్తికి రాశారు. అసలు ఎవరి లూకా గారు? ఈ లూకా గారి కోసం కొన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఎవరి లూకా అనే విషయం తెలుసుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక. ఈ వారం మీరు వింటేనే తర్వాత వారం నుంచి మీకు బాగా అర్థమవుతుంది. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అందరూ తేయండి. 4:14 చదవండి. లూకా అను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. సరిపోతుంది. ఆ 14వ వచనంలో లూకా కోసం ఏం రాయబడింది? మాట్లాడాలి. లూకా గారు ఏం చేసేవారట? లూకా అనే ప్రియుడైన, ఎంతమందికి మాటలు వచ్చి ఇక్కడ వచ్చా మీకు మాటలు? ఎందుకు అలా ఉన్నారు నీరసంగా ఈరోజు? ఆ ఫ్యాన్ కట్టండి ఎవరైనా. ఆ ఫ్యాన్ కట్టే. నిద్ర రావట్లేదు కదా, జాగ్రత్త ఉందా. లూకా గారు ఏం చేసేవారట? లూకా కోసం ఇక్కడ పౌలు గారు ప్రస్తావిస్తున్న సంగతి ఏంటంటే, లూకా అనే ప్రియుడైన వైద్యుడు. ఈ అపోస్తుల కార్యాలు కావచ్చు, లూకా సువార్త కావచ్చు, రాసిన ఈ లూకా గారు వైద్యుడట, అంటే డాక్టర్ గారు. ఎవరైనా డాక్టర్ గారు ఏం రాశారట? లూకా సువార్త. డాక్టర్ గారు ట్యాబ్లెట్లు రాయటం మనకు తెలుసు, కానీ ఇక్కడ ఏం చేశారు?
వాక్యాన్ని అందిస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. ఒక వైద్య వృత్తిలో ఉండి దేవుని పనిని ఎంత మాత్రం ఆయన పక్కన పెట్టలేదు. ఈ వైద్యుడట ఇంకేం చేశాడు చూద్దాం. చూడండి, లూకా గారి కోసం రాయబడిన 3 వచనాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు కొలసీలకు రాసిన పత్రిక 4:14 చూసాం. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1 అధ్యాయం ఉంటుంది, 24 వచనం. తీతు పత్రిక తర్వాత ఉంటుంది. క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పని వారైన మార్కు, అరిస్కాకు, దేమ, లూక వందనములు చెప్పుచున్నారు. ఇంకా తిరగేసేస్తున్నారు, అప్పుడే చదివేసి జాగ్రత్తగానండి. ఇక్కడ లూకా కోసం రాయబడిన మాట ఏంటంటే జత పనివాడు. చెప్పండి. ఇందాక మనం కొలసీలకు రాసిన పత్రికలో చదువుకున్నాం, ఆయన కోసం ఏం రాయబడింది? ఆయన వైద్యుడు. ఆయన ఒక డాక్టర్ పొజిషన్లో ఉండి, జాగ్రత్తగా ఉందాం, ఆయన ఒక డాక్టర్ పొజిషన్లో ఉండి ఎవరికి జత పనివాడు అయ్యాడట? పౌలు గారికి జత పనివాడు అయ్యాడట. అర్థమవుతుందా? పౌలు గారికి జత పనివాడు ఎలాగయ్యాడు? ఇప్పుడు పౌలు గారు సువార్తలో తిరుగుతున్నారు. ఆయన ప్రతి పనిని విడిచిపెట్టి, తనకున్న ఆ ఘనతను విడిచిపెట్టి, జాగ్రత్తగా ఉందాం, ఆ ఘనతను విడిచిపెట్టి పౌలు గారు ఏమో సువార్త ప్రాంతాల్లో తిరుగుతున్నారు. ఈయన డాక్టర్ గారు. ఈ డాక్టర్ గారు ఈ సువార్థికునికి ఏమయ్యారట? జత పనివాడు అయ్యాడట. అంటే ఈ డాక్టర్ గారు చేసిన పని ఏంటంటే, సువార్త తెలిసిన వెంటనే తనకున్న వైద్య వృత్తిని విడిచిపెట్టి ఎవరి వెనకాల తిరుగుతున్నాడు? అర్థం చేసుకోవాలి. ఎవరు వెనకాల తిరుగుతున్నాడు? పౌలు గారి వెనకాల సువార్తలో తిరుగుతున్నాడు. తన వ్యక్తిగతంగా తన ఊరిలో ఒక వైద్యుడు, ఒక డాక్టర్ పొజిషన్లో ఉన్నాడు. డబ్బులు ఆ రోజుల్లో అయినా ఈ రోజుల్లో అయినా డబ్బులు బాగా వస్తాయి డాక్టర్ గారికి, అవునా కదా? రోగం రాలేని వాళ్ళు ఎవరు ఉంటారు? అందరికీ రోగం వస్తుంది. అందరికీ రోగం వస్తుంది కాబట్టి డాక్టర్ గారికి ఖచ్చితంగా డబ్బులు ఖచ్చితంగా దండిగా వస్తాయి. ఇప్పుడు గమనించండి, ఆ రోజుల్లో వైద్యులు తక్కువ, ఈ రోజుల్లో వైద్యులు ఎక్కువైపోయారు, హాస్పిటల్ ఎక్కువైపోయినాయి, రోగాలు ఎక్కువైపోయినాయి కాబట్టి వైద్యులు కూడా ఎక్కువ మంది అయిపోయారు. ఇప్పుడు గమనించండి, ఒక వైద్య వృత్తిలో ఉన్న ఈయన పౌలు గారికి జత పనివాడు అయిపోయాడట. పౌలు గారికి జత పనివాడు అయ్యాడు. గమనించండి, యేసుక్రీస్తు వారి కోసం తెలుసుకున్న తర్వాత, నేను ఇలా చెప్తున్నాను, ఇది ఎక్కడ రాయబడలేదు, నేను ఊహించి చెప్తున్న మాట. యేసుక్రీస్తు వారి కోసం చెప్పబడిన తర్వాత, తెలుసుకున్న తర్వాత లూకా గారికి ఇలాగ అనిపించి ఉండొచ్చు ఒకవేళ. ఏంటంటే, నేను డాక్టర్గా కొన్ని రోగాలకి వైద్యం నేను చేయకపోవచ్చు. ఆయనకి ఇలాగ అనిపించి ఉండొచ్చు ఖచ్చితంగా. డాక్టర్గా నేను కొన్ని రోగాల్ని నయం చేయకపోవచ్చు, నా వల్ల కావట్లేదు కొన్ని. కానీ ప్రతి రోగాన్ని, ఎలాంటి జబ్బు అయినా, ఎలాంటి భయంకరమైన రోగం ఉన్నా ఏం చేస్తున్నారు యేసుక్రీస్తు వారు? చెప్పాలి, స్వస్థపరుస్తున్నాడు. డాక్టర్గా కొన్ని చేయగలను నేను, కొన్ని చేయలేను. ఇప్పుడు గుండెకి సంబంధించిన డాక్టర్ దానికే చేస్తారు, వేరే వాటికి ఎముకలకు సంబంధించిన డాక్టర్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క డాక్టర్ గారు ఉంటారు, వేరేది. కానీ యేసుక్రీస్తు వారు సమస్తం చేశారు. అర్థమవుతుందా? ఈయన నాకంటే గొప్ప వైద్యుడు, పరలోకం నుంచి దిగి వచ్చిన వైద్యుడు అని ఎప్పుడైతే లూకా గారు తెలుసుకున్నారో, తనకున్న ఈ బాధ్యతని పక్కన పెట్టి, వైద్యం అయితే ఎవరైనా చేయొచ్చు, ఈ పరమ వైద్యుని కోసం తెలియచేయాలి, ఈ పరమ వైద్యుని కోసం అనేకులకి చెప్పాలి అని ఎవరికి జత పనివాడు అయ్యాడట? చెప్పాలి, పౌలుకి జత పనివాడు అయ్యాడట. పౌలు గారు కూడా తిరుగుతున్నాడు. ఇంకా ఈయన ఏం చేశారో చూద్దాం. చూడండి, తిమోతికి రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. అందరూ తీయండి. తిమోతికి రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కుని వెంటబెట్టుకుని రమ్ము, అతడు పరిచారం నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. లూకా మాత్రమే నా దగ్గర ఉన్నాడు. నువ్వు వచ్చేటప్పుడు ఎవరిని తీసుకురావాలి? తిమోతి. ఎవరిని తీసుకురావాలట? మార్కుని వెంటబెట్టుకుని రాని తిమోతి గారికి లెటర్ రాస్తున్నారు. ఇప్పుడు గమనించండి, లూకా మాత్రమే నా దగ్గర ఉన్నాడు అనే సిచ్యువేషన్ ఏంటంటే, కొన్ని రోజుల్లో పౌలు గారిని చంపేబోతున్నారు, చెరసాల్లో ఉన్నాడు.
ఈ చెరసాల్లో కొన్ని రోజుల్లో పౌలు గారిని చంపేసే పొజిషన్ వస్తే పక్కన ఎవరున్నారట? లోక మాత్రమే ఉన్నాడట. అర్థమవుతుందా? ఇప్పుడు తను ఒక వైద్యుడు, సువార్త తెలిసిన తర్వాత పౌలుకి జత పనివాడయ్యాడు. అనేక సువార్త యాత్రలో పౌలు గారు కూడా తిరిగాడు. అలాగే పౌలు గారు చనిపోయే పొజిషన్ వచ్చిన ఆ జైల్లో అతని పక్కనే తనకి సేవలు చేస్తూ, అంటే జైల్లో లేడైనా బయట ఉండి తనకి సేవలు చేస్తూ అనేక విషయాలు ఆయనకి చెప్తూ ఆయన్ని బలపరుస్తూ ఉన్నాడట. అర్థమవుతుందా? లూకా గారు పౌలు గారి ద్వారా సువార్త అందుకున్న తర్వాత తన వృత్తిని పక్కన పెట్టి ఎక్కడ తిరుగుతున్నారంటే సువార్తలో తిరుగుతున్నారు. ఈ సువార్తలో ఎలాగ ఆయన బలపడ్డాడంటే, ప్రారంభంలో వైద్యుడు, తర్వాత జత పనివాడయ్యాడు. పౌలు చనిపోయే చివరి క్షణాల్లో కూడా ఆయన పక్కనే ఉన్నాడు. ఇప్పుడు పౌలు గారిని చంపేస్తున్నారు, దేనికోసం చంపుతున్నారు చెప్పాలి? సువార్త ప్రకటిస్తున్నాడని. అదే సువార్తని ఈయన భుజాల మీద వేసుకుని పక్కన ఉన్నాడట. ఈయన కూడా ఏం చేయొచ్చు? భయపడట్లేదు. అర్థమవుతుందా? అదే సువార్తని ఈయన కూడా భుజాల మీద వేసుకుని తిరుగుతున్నాడు. అదే సువార్తని ఈయన కూడా చెప్తున్నాడు. అయినప్పటికీ పౌలు గారి పక్కనే ఉంటున్నాడు. అంటే చావుకి ఏం చేయట్లేదు? చావుకు భయపడలేనంత స్థితికి ఎదిగాడట. ఇప్పుడు సాధారణంగా డబ్బు ఉన్న వాళ్ళకి డబ్బు మీద పిచ్చి ఉంటుంది, అది విడిచిపెట్టి రావాలనిపించదు. అది విడిచిపెట్టి సువార్తలో తినక పౌలు గారి సువార్తలు ఎలాగుండేవంటే, ఒకరోజు సువార్తకు వెళ్తేనట ఆ సువార్తలో ఓడ బద్దలైపోయిందట. ఏమైంది? ఓడలో వెళ్తుంటే ఓడ బద్దలైపోతే 3 రోజుల పాటు సముద్రం మీదే ఉండిపోయారట. పౌలు గారి సువార్తలు ఇలాగే ఉండేవి. 3 రోజుల పాటు ఓడ బద్దలైపోతే అక్కడ ఉన్న చెక్కలు ఏవో వస్తువులు ఏవో పట్టుకుని సముద్రంలో 3 రోజుల పాటు ఉండిపోయారట వాళ్ళు. పౌలు గారి సువార్త ప్రయాణాలు అంత ఈజీగా ఏమి ఉండేవి కాదు. ఎక్కడికైనా సువార్తకు వెళ్తుంటే రాళ్ళు తీసుకుని కొట్టేవారు, చచ్చిపోయేలా కొట్టేసేవారు. అలాంటి వ్యక్తి కూడా ఈ సౌకర్యాలన్నీ విడిచిపెట్టి ఎవరు తిరుగుతున్నారట? చచ్చిపోయే చివరి క్షణం వరకు ఉండిపోయాడట. ఇప్పుడు గమనించండి, ఏదన్నా చిన్న పని ఉందనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం? మందిరానికి రాము కదా. ఇప్పుడు చూడండి, డాక్టర్ గారు సువార్తలో తిరుగుతున్నారట. తనకు ఒక హోదా ఉంది, సమాజంలో మంచి పేరు ఉంది. ఇప్పుడు సమాజంలో మంచి పేరున్న వ్యక్తుల్ని ఇక్కడికి వచ్చి మోకాలేసి ప్రార్థన చేయమనండి, వాళ్ళకి అహం అడ్డు వస్తుంది. మేము గొప్పవాళ్ళం, మేము దేవుని ముందు ప్రార్థించడం ఏంటి, మోకాలు వేయటం ఏంటి, మేము చర్చికొచ్చి కూర్చుని వినడం ఏంటి అని అనుకుంటారు. అవునా కదా? ఇప్పుడు గమనించండి, సమాజంలో ఒక చిన్న హోదా ఉంటేనే మనం కళ్ళు నెత్తికెక్కిపోతున్నాయి. ఈయన ఆ రోజుల్లో వైద్యుడు, గొప్ప వైద్యుడు. ఎంత గొప్ప వైద్యుడు అంటే, జలోదర రోగం అని ఒక రోగం ఉంటుంది. ఈ రోజుల్లో దానికి వైద్యం ఎవరికీ తెలియదు. లోకా సువార్తలో దీనికోసం రాయబడి ఉంటుంది. ఈ జలోదర రోగం వస్తే మనిషి చచ్చిపోవాల్సిందే. అలాంటి ఒక రోగం ఉందని అది ఒక రోగానికి ఆ పేరు పెట్టి ఆ రోగం యొక్క లక్షణాలు కూడా రాస్తారు. ఎవరు? లూకా గారు. అంత గొప్ప వైద్యుడు. ఇంత గొప్ప వైద్యుడు, జాగ్రత్తగా వినాలి, పిల్లలు తాడకండి ఇలా చూడండి. ఇంత గొప్ప వైద్యుడు సువార్తలో తిరుగుతున్నాడట. ఇప్పుడు లూకా గారిని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, జాగ్రత్తగా వినండి, మనకుండే ఆస్తిపాస్తులు కావచ్చు, మనకుండే అర్హతలు కావచ్చు, మనకుండే పనిపాట్లు చాలా ఉంటాయి. దానికంటే ముఖ్యమైనది ఏంటి చెప్పాలి? దేవుని సువార్త, లేకపోతే దేవుని పని, దేవుని మందిరం. అర్థమవుతుందా? మనం ఎంత గొప్ప వాళ్ళమైనా కావచ్చు, దేవుని ముందు తక్కువే. మనకు ఎంత ఘనత అయినా ఉండొచ్చు, దేవుని పని కంటే ఎక్కువేం కాదు. మనకు బయట ఎన్ని పనులన్నా ఉండొచ్చు. డాక్టర్ గారికి ఖాళీ ఉంటుందా? పడుకొనే ఉండి డాక్టర్ గారు మనం కదా. అర్ధరాత్రి మనకి ఏమైనా అయిందనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టేస్తాం, తీయకపోతే తిట్టేసుకుంటాం. అవునా? ఇప్పుడు డాక్టర్ గారు నిద్రపోనే ఖాళీ ఉండదానికి. ఇలాంటి పొజిషన్లో ఉన్న ఈయన సువార్తకు బయలుదేరాడంటే చూడండి, ఆయనకి ఎంత స్పష్టంగా సువార్త అర్థమైంది. తన వ్యక్తిగతమైన అభివృద్ధిని, తన భవిష్యత్తుని విడిచిపెట్టి సువార్త విషయం ప్రయాణం అవుతున్నాడు. ఈ పౌలు గారు కూడా ఉంటూ యేసుక్రీస్తు వారి కోసం స్పష్టంగా తెలుసుకుని అనేక విషయాలు పరిశీలించి ఈ సువార్తను రాస్తున్నాడు. యేసుక్రీస్తు వారితో డైరెక్ట్గా తిరగలేదు ఈయన. ఎవరితో తిరిగాడు? పౌలు గారితో తిరిగాడు. పౌలు గారితో తిరిగి యేసుక్రీస్తు వారి కోసం అనేక విషయాలు తెలుసుకుని సువార్త రాశారు. అలాగే ఈ అపోస్తుల కార్యాలు కూడా రాశారు. అందుకే ఈ అపోస్తుల కార్యాల గ్రంథంలో పౌలు గారు చేసిన సువార్త ప్రయాణాలు ఎక్కువగా రాయబడతాయి. ఎందుకంటే పక్కన ఎవరున్నారు? లూకా గారు కూడా పక్కన ఉన్నారు కాబట్టి ఈ సువార్త ప్రయాణాల కోసం స్పష్టంగా రాయటం జరుగుతుంది. ఇప్పుడు గమనించండి, మనం థెయోఫిలా గారి కోసం తెలుసుకున్నాం. ఆయన ఒక వ్యక్తి. ఆ వ్యక్తికి ఎవరు సువార్త రాశారు? లూకా గారు. ఈ లూకా గారు అపోస్తుల కార్యాల గ్రంథాన్ని రాశారు. ఈ లూకా సువార్త రాసిన లూకా గారే అపోస్తుల కార్యాల గ్రంథాన్ని కూడా రాశారు. ఎవరికి రాశారంటే చెప్పాలి? థెయోఫిలాకి రాశారు.
ఈ లూకా గారు స్టార్టింగ్లో ఏం చేసేవారు? ఈయన ఒక వైద్యుడు. ఈ వైద్యుడు జత పని వాడయ్యాడు. చచ్చిపోయే చివరి క్షణం వరకు పౌలు గారితోనే ఉన్నాడట. ఎలాంటి కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎవరైనా మాటలు అంటున్నా ఎవరితో పాటే ఉన్నాడు? పౌలు గారితో మాత్రమే ఉన్నాడు. ఇలాంటి విశ్వాసపు జీవితాన్ని మనం కొనసాగించాలి. మనం సందర్భంలోనికి వచ్చేద్దాం. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం. అపోస్తుల కార్యాల గ్రంథం మరలా ప్రారంభం నుంచి చదువుదాం. ఓ థెయోఫిల, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకున్న దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటినీ నా మొదటి గ్రంథంలో రచించి తిని, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారి కగపడుచు దేవుని రాజ్య విషయమును గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకునేను. యేసుక్రీస్తు వారట. ప్రారంభంలో నీకు కొన్ని విషయాలు రాశాను కదా యేసుక్రీస్తు వారి కోసం. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత సుమారుగా 40 రోజుల పాటు శిష్యులకి తన్ను తాను కనపరుచుకున్నారట. దేవుని రాజ్యాన్ని గూర్చిన విషయాలు చెప్తున్నారట. ఏదైతే యేసుక్రీస్తు వారి శిష్యులకి చెప్పారో చెప్పిన విషయాలు మరలా దేవుని రాజ్యం కోసం మరలా రిపీట్ చేసి రూఢిగా చెప్పటం. అలాగే కొన్ని ప్రమాణాలు తన కోసం తాను రుజువులు చూపించుకున్నారట. నేను సజీవున్నై తిరిగి లేచాను అని కొన్ని విషయాలు తన కోసం తాను ఈ 40 రోజుల పాటు యేసుక్రీస్తు వారు తన శిష్యులకి తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నారు. ఏం చేశారట చెప్పాలి? తను తాను ప్రత్యక్షపరుచుకున్నారు. జాగ్రత్తగా ఉందో. ఈ 40 రోజుల పాటు యేసుక్రీస్తు వారు శిష్యులకు కనిపించారట. ఈ 40 రోజుల పాటు తాను సజీవునిగా కనపరుచుకున్నారట. అలా కనపరుచుకున్న తర్వాత యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ ఈ మాట చెప్తున్నారు. ఆ మాట చదువుతాం చూడండి, 4వ వచనం. ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు. ఏంటట? ఈ 2 వచనాలు ఒకసారి జాగ్రత్తగా ఆలోచిద్దాం. జాగ్రత్తగా ఉందాం. ఈ 2 వచనాల మీద కొంచెం దృష్టి పెట్టండి. 4వ వచనం. ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక. ఎక్కడి నుంచి వెళ్ళొద్దు? యేసుక్రీస్తు వారు 40 రోజుల పాటు ఎవరికి కనిపించారట? శిష్యులకు కనిపించారు. తాను ప్రత్యక్షపరుచుకున్నారు. ఆయన వెళ్ళిపోతూ ఒక మాట చెప్తున్నారు. ఏంటంటే, మీరు యెరూషలేము నుంచి వెళ్ళొద్దు. ఎప్పటి వరకు వెళ్ళొద్దు అని అంటే ఆ కింద మాట చూడండి. మీరు యెరూషలేము నుంచి వెళ్ళక నా వలన వినిన. ఎవరి వల్ల విన్నారు? యేసుక్రీస్తు వారి వల్ల శిష్యులు విన్నారట. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. తండ్రి యొక్క వాగ్దానం కోసం కనిపెట్టండి. అప్పటి వరకు మీరు ఎక్కడ ఉండండి? యెరూషలేములోనే ఉండండి. నేను చెప్పాను కదా మీకు, నా వల్ల వినిన తండ్రి యొక్క వాగ్దానం. ఎప్పుడు చెప్పారు యేసుక్రీస్తు వారు అని అంటే ఈ మాట చూద్దాం చూడండి. ఎక్కడ చెప్పారు? లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయం 49వ వచనం చదువుకుందాం. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకు పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ఏంటట? తండ్రి వల్ల ఏదైతే వాగ్దానం చేయబడిందో ఆ వాగ్దానం మీ మీదకి ఆ పైనుంచి శక్తి వచ్చేంత వరకు మీరు ఎక్కడ ఉండాలి? అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి. యెరూషలేములో, పట్టణంలో, యెరూషలేములోనే ఉండాలి. ఎప్పటి వరకు? వాగ్దానం నెరవేరేంత వరకు, పైనుంచి శక్తి పొందుకునేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు? వేరే ప్రాంతాలకు వెళ్ళొద్దు. మీరు యెరూషలేములోనే ఉండాలి. ఎప్పటి వరకునట? వాగ్దానం కనపరిచేంత వరకు. వాగ్దానం మీకు ఆ పైనుంచి శక్తి పొందుకునేంత వరకు, ఆ వాగ్దానం నెరవేరేంత వరకు మీరు యెరూషలేము నుంచి కదలటానికి వీలు లేదు అని ఆయన ముందుగానే చెప్పారు. మరలా ఎక్కడ జ్ఞాపకం చేస్తున్నారు?
అపోస్తుల కార్యాల గ్రంథంలో జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరి వల్ల పొందిన వాగ్దానం అట? ఎవరు చెప్పారట? తండ్రి చెప్పాడట. తండ్రి ఇచ్చిన వాగ్దానం కోసం మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సండే స్కూల్ పిల్లలకు చెప్పినంత వివరంగా చెప్తున్నాను, అయినా అర్థం కాకపోతే నేను ఏం చేయలేను. తండ్రి వల్ల పొందిన ఆ వాగ్దానం, తండ్రి ఇచ్చిన పాత నిబంధన కాలంలో ఇచ్చిన ఆ వాగ్దానం ఏదైతే ఉందో, ఆ వాగ్దానం కోసం నేను ముందే చెప్పాను కదా మీకు. ఆ చెప్పిన ఆ వాగ్దానం నెరవేరేంత వరకు ఎక్కడ ఉండాలి? యెరూషలేములోనే ఉండండి, అక్కడి నుంచి కదలకండి. తండ్రి ఏ వాగ్దానం ఇచ్చాడు? ఏ వాగ్దానం ఇచ్చాడో చూద్దాం. చూడండి, యోవేలు గ్రంథం పాత నిబంధన కాలంలో ప్రభు ఇచ్చిన, తండ్రి ఇచ్చిన వాగ్దానం. ఆమోసు గ్రంథం ముందు ఉంటుంది, యోనా గ్రంథం, ఆమోసు గ్రంథం, తర్వాత దానికి ముందు యోవేలు గ్రంథం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28, 29 వచనాలు చదువుకుందాం. అందరు చదవండి. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనము చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. సరిపోతుంది. గమనించండి, ఇక్కడ ఏదైతే వాగ్దానం చెప్పబడిందో జాగ్రత్తగా విందాం, ముగించేస్తాను, జాగ్రత్తగా వినండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28, 29 వచనాలు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా వచ్చే వారంకి ఇవే మాటలు ఒక్కసారి మీరు బాగా చదువుకోరండి. ఈ 2 వచనాలు, ఈ 2 వచనాలు మీకు నోటుకు వచ్చేయాలి, మీకు నోటుకు వచ్చేసేలా చదవండి. మాకు చదవటం రాదండి అని అనకండి, చదవటం రాకపోతే పక్కన వాళ్ళతో చెప్పించుకోండి. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఇది వాగ్దానం. యేసుక్రీస్తు వారు ఏదైతే తండ్రి చేసిన వాగ్దానం ఉందని చెప్తున్నారో ఆ వాగ్దానం ఇది. ఏంటట వాగ్దానం? సర్వజనుల మీద ఏం కుమ్మరిస్తాను చెప్పాలి? ఆత్మను కుమ్మరిస్తానని ఎవరు వాగ్దానం చేశారు? తండ్రి వాగ్దానం చేశాడు. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనాలు చెప్తారు. ఏం చేస్తారట? ఆత్మను పొందుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనాలు చెప్తారు. ఏం పొందుకున్న తర్వాత? పరిశుద్ధ ఆత్మను పొందుకున్న తర్వాత, ఆత్మను పొందుకున్న తర్వాత ప్రవచనాలు చెప్తారట. తర్వాత మీ ముసలి వారు ఏం కంటారట? కళలకు అందరూ ముసలి ఆటోమేటిక్గా కళ్ళకు అంటారు. ఆ కళల కోసం కాదు, దేవుడిచ్చే కళల కోసం. అర్థమవుతుందా? దేవుడిచ్చే కళల కోసం. సాధారణంగా కళలు బాగా అలసిపోతే వస్తాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగా అలసిపోరు అనుకోండి, ఆ రోజు ఖచ్చితంగా కళ వస్తుంది. ఇది బైబిల్లో చెప్పబడిన మాటే. అధికంగా పనులు పెట్టుకుంటే స్వప్నాలు పుడతాయి అని ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంటుంది. విస్తారమైన పనుల వల్ల స్వప్నాలు పుట్టును అని. మీరు ఎప్పుడు బాగా పని చేస్తున్నారు అనుకోండి, ఆ రోజు ఖచ్చితంగా మీకు ఏదో కళ వస్తుంది. మీరు ఉదయాన్నే నాట్లు వేయడానికి ఊడి పూడ్చడానికి వెళ్ళారనుకోండి, సాయంత్రం ఖచ్చితంగా కళ వస్తుంది, మీరు ఒక్కరో 1 ఎకరం ఊడి చేసినట్టు. అర్థమవుతుందా? విస్తారమైన పనులు పెట్టుకుంటే ఖచ్చితంగా కళలు వస్తాయి. కానీ ఈ కళల కోసం ఇక్కడ చెప్పట్లేదు, ఆ కళల కోసం చెప్పట్లేదు. ఇక్కడ చెప్తుంది ఏంటంటే, వృద్ధుల కళలు ఎలా కంటారంటే ఆత్మను పొందుకుని. ఆత్మదేవుడు దర్శనాల ద్వారా మాట్లాడతాడు, ఆ యవనులకు వస్తే. తర్వాత కుమారులు ప్రవచనాలు చెప్తారు, వృద్ధులు కళలు, అంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కళల ద్వారా కూడా మాట్లాడతాడు అని ఎక్కడ వాగ్దానం చేయబడింది? పాత నిబంధన కాలంలో యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం 28, 29 ఎక్కడ రాయబడింది? ఒకసారి వచనం చెప్పండి మీరు, ఇది గుర్తుండిపోవాలి మీకు అంతా. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం ఏం రాయబడింది? తండ్రి చేసిన వాగ్దానం. ఎవరి కోసం వాగ్దానం? పరిశుద్ధాత్మని కోసం వాగ్దానం. ఇది ఎక్కడ నెరవేరుతుంది? అపోస్తుల కార్యాల గ్రంథంలో నెరవేరుతుంది. నెరవేరేంతవరకు మీరు ఎక్కడ ఉండాలి? వృద్ధులు ఏం కంటారట? యవనస్తులు ఏం చేస్తారట? దర్శనాలు చూస్తారు. మీరు మరలా చెప్తున్నాను నేను, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది నోటుకు వచ్చేయాలి మీకు. సర్వజనుల మీద ఏం కుమ్మరిస్తాను? ఆత్మను కుమ్మరిస్తాను. కుమారులు కుమార్తెలు ఏం చేస్తారు? ప్రవచనాలు చెప్తారు. ముసలి వాళ్ళు ఏం చేస్తారు? యవనస్తులు ఏం చేస్తారు? పనివారి మీద పనికత్తెల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. అంటే సర్వజనుల మీదకి పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరగబోతుంది. ఆ పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగేంత వరకు మీరు ఎక్కడి నుంచి కదలకూడదు? యెరూషలేము నుంచి కదలకూడదు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత మాత్రమే యెరూషలేము నుంచి మీరు బయటికి వెళ్ళాలని చెప్పారట. ఒకసారి సందర్భంలోనికి వచ్చేద్దాం. చూడండి, అపోస్తుల కార్యాలు ముగించేసుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం, క్షమించండి, 1వ అధ్యాయం
ఐదో వచనం, 4-5 వచనాలు చదువుకుందాం మరలా. ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం గురించి కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలోను బాప్తిస్మం పొందెదరు. ఏంటట? మీరు ఇక్కడే ఉండండి, కొన్ని రోజుల్లో మీరు పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మం పొందబోతున్నారు. యోహాను ఇచ్చిన బాప్తిస్మం నీళ్లలో ఇచ్చాడు. మీరు ఏ బాప్తిస్మం పొందబోతున్నారు? పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మం పొందబోతున్నారు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి నీళ్ళలో బాప్తిస్మం తీసుకోవటం మనకు తెలుసు. ఆత్మ బాప్తిస్మం ప్రస్తుతం మనకి అంత అవగాహన లేకపోవచ్చు. ఒక వ్యక్తికి జరగాల్సింది ఏంటంటే నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మించాలి. ఈ రెండు జరిగితేనే ఒక వ్యక్తి నిజమైన రక్షణ మార్గంలో నడుస్తున్నట్టు. నీళ్ళలో ములిగేసి వచ్చేసినంత మాత్రాన నువ్వు రక్షణ మార్గంలో నడుస్తున్నట్టు కాదు. ఒక వ్యక్తి ఎలా జన్మించాలంటే నికోదేముకి యేసుక్రీస్తు వారు చెప్తారు. ఏంటి? నికోదేము, ఒక వ్యక్తి ఎలా జన్మించాలి? నీటి ద్వారా ఆత్మ ద్వారా. నువ్వు మరలా పుడితే తప్ప, నువ్వు మరలా జన్మిస్తే తప్ప పరలోక రాజ్యానికి వెళ్ళలేవు నికోదేము అని ప్రభువారు చెప్తే మరలా ఎలా జన్మించగలవు? మరలా ఒక వ్యక్తి మరలా తల్లి గర్భంలోనికి వెళ్ళిపోయి మరలా జన్మిస్తాడా అని అడిగితే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే తల్లి గర్భంలోనికి వెళ్ళి జన్మించడం కాదు. నికోదేముకి ఏమర్థమైందంటే మరలా పుట్టాలంటే నేను ముసలోడిని అయిపోయి నేను మరలా తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ పుట్టాలా అని అడుగుతున్నాడట. అని అడుగుతుంటే ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే మరలా నువ్వు తల్లి గర్భంలోనికి వెళ్ళి పుట్టక్కర్లేదు. ఎలా పుట్టాలట? నువ్వు పరలోక రాజ్యం చేరుకోవాలంటే ఒకటి నీటి ద్వారాను, నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించాలి. ఈ రెండు జరగాలి. ఒకటి నీటి మూలంగా జన్మించాలి, తర్వాత ఆత్మ మూలంగా జన్మించాలి. ఇది జరగకపోతే నువ్వు నిజమైన రక్షణ మార్గంలో నడుస్తున్నట్టు కాదు. నువ్వు నీటిలో ములిగేసి వచ్చినంత మాత్రాన పరిశుద్ధాత్మ అభిషేకం జరగకపోతే నువ్వు రక్షణ మార్గంలో నడుస్తున్న విశ్వాసం కానే కాదు. ఈ రెండు జరగాల్సిందే. నికోదేముకి ఆ రోజు ప్రభు చెప్పిన మాట, మరలా జన్మిస్తేనే పరలోక రాజ్యం వెళ్తాం. మరలా జన్మించాలంటే రెండు జరగాలి. ఏం జరగాలి? నీటి ద్వారా జన్మించాలి, ఆత్మ ద్వారా జన్మించాలి. ఇప్పుడు గమనించండి, ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా ప్రభువుని అంగీకరించి నీటి బాప్తిస్మలోనికి అడుగు పెడతామో అప్పుడు ఖచ్చితంగా ఆత్మను పొందుకుంటాం. నువ్వు ఆత్మని పొందుకోవాలంటే హృదయపూర్వకంగా ఆయన అంగీకరించాలి, పరిశుద్ధాత్మ శక్తి కోసం ప్రార్థించాలి, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి. వీలైనంత వరకు మనం ముందుకెళ్ళే కొలది పరిశుద్ధాత్మ కోసం అనేక విషయాలు మనం నేర్చుకుందాం. ఇప్పుడు మీకు సరిగ్గా అర్థం కాకపోవచ్చు, ముందుకెళ్ళే కొలది పరిశుద్ధాత్మ కార్యాలు కాబట్టి ఇవి ఖచ్చితంగా పరిశుద్ధాత్మని కోసం అనేకమైన విషయాలు, భాషల వరం కావచ్చు, ఇంకా అనేక విషయాలు మనం నేర్చుకుందాం. ఇక్కడ నీటి వల్ల యోహాను బాప్తిస్మం ఇచ్చాడు. మీరు ఎలా పొందుకుంటారు? కొద్ది రోజుల్లోనే మీరు ఎలా పొందుకుంటారు? ఆత్మ ద్వారా బాప్తిస్మం పొందుకునే ఆ స్థితికి మీరు వస్తారు. అప్పటి వరకు మీరు యెరూషలేము కదలొద్దు. ఎందుకంటే వీళ్ళు సువార్త ప్రకటన చేయాలి కదండి. వీళ్ళు సువార్త ప్రకటన చేయాలా? ఇప్పుడు సువార్త ప్రకటన చేయాలంటే నీ ఫోన్ ఇలాగిచ్చి సువార్త ప్రకటన చేయాలంటే ఖచ్చితంగా ఏముండాలి? వీళ్ళకి జాగ్రత్తగా ఉందాం. వీళ్ళకి యేసుక్రీస్తు వారి కోసం తెలుసా? శిష్యులకి ముగించేస్తాను ఒక్క 10 నిమిషాలు. యేసుక్రీస్తు వారి కోసం శిష్యులకు తెలుసు కదా, అనేక విషయాలు తెలుసా? ఈ 40 రోజుల పాటు ప్రభువారు మరలా దేవుని గురించిన మర్మాలు నేర్పించారు, దేవుని రాజ్యం గురించిన మర్మాలు నేర్పించారు. అంటే వీళ్ళకి స్పష్టంగా వాక్యం మీద అవగాహన ఉంది, అయినప్పటికీ ఏం పొందుకునేదాకా వెళ్ళొద్దు అంటున్నారు? చెప్పాలి. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునేంత వరకు వెళ్ళకండి. యేసుక్రీస్తు వారు కూడానే తిరిగారు, యేసుక్రీస్తు వారితోనే ఉన్నారు, అనేక మర్మాలు నేర్చుకున్నారు, దేవుని రాజ్యం గురించిన అనేక విషయాలు తెలుసుకున్నారు. అయినప్పటికీ మీరు శక్తిని పొందుకునేంత వరకు ఎక్కడి నుంచి కదలొద్దు? యెరూషలేము నుంచి కదలొద్దు. ఎప్పుడైతే ఆత్మశక్తిని పొందుకుంటారో అప్పుడే మీరు బోధించడం ఆరంభించండి. మీరు బోధించాలంటే ఏముండాలి? పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి. ఈ శక్తి లేకుండా, పరిశుద్ధాత్ముడు చెప్పకుండా మీరు ఏది బోధించొద్దు. మీకు ఏదో జ్ఞానం తెలుసని, మీకు బైబిల్ అనేక విషయాలు తెలుసని మీ సొంత మాటలు మీరు ఎప్పుడైతే మీకు సువార్త విషయంలో కావచ్చు, సంఘం విషయంలో పెట్టారో అక్కడ ఖచ్చితంగా ఆత్మీయ అభివృద్ధి కనిపించదు. పరిశుద్ధాత్ముడు ఏదైతే చెప్తున్నాడో అదే చెప్పాలి. పరిశుద్ధాత్ముడు ఏదైతే మాట్లాడుతున్నాడో అదే మాట్లాడాలి తప్ప మీ సొంత జ్ఞానాన్ని
మీరు ఎంత మాత్రం ప్రదర్శించకండి. మీకు దేవుని గురించిన మర్మాలు అనేకవో తెలుసు. అది తెలిసినప్పటికీ మీరు చేయాల్సిన పని ఆత్మశక్తిని పొందుకున్న తర్వాత మాత్రం ఏం చేయాలి? చెప్పాలి. సువార్తకు యెరూషలేము నుంచి బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆత్మను పొందుకోవాలి. ఇప్పుడు గమనించండి, ఒక బోధలో ఏం కనిపించాలంటే పరిశుద్ధాత్మ శక్తి కనిపించాలి. పరిశుద్ధాత్ముడు మాట్లాడాలి. ఏం మాట్లాడినా పరిశుద్ధాత్ముడు మాట్లాడితేనే ఆ మాటలు మన మీద ప్రభావితం చూపిస్తాయి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకోకుండా, లేకపోతే ఆత్మదేవుడు ఇచ్చిన మాటలు కాకుండా సొంత మాటలు ఎప్పుడైతే చెప్తామో అప్పుడు అక్కడ ఆటోమేటిక్గా ఆత్మీయ అభివృద్ధి కనిపించదు. వాక్యం వింటున్నప్పుడు దినదినం మనం ఎదుగుతూ ఉండాలి. ఆ ఎదుగుదల కనిపించిందంటే ఖచ్చితంగా ప్రభువారు మాట్లాడుతున్న మాటలు అవి. మనం ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటున్నాం అనుకోండి, ప్రభు మాట్లాడినప్పటికీ కొంతమంది ఎదగరు. ఎందుకంటే వాళ్ళు వినే విషయంలో సరిగ్గా వినరు. ఇప్పుడు గమనించండి, ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలి. ఒక వ్యక్తి మారు మనసులోనికి రావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలి. అలా మాట్లాడాలంటే చెప్పే వ్యక్తి ఏం చేయాలి? ఆత్మను పొందుకున్న తర్వాత మాత్రమే బోధించాలి. ఈరోజు అలాంటి బోధలు చాలా అంటే చాలా కరువైపోయినాయి. ఈ కల్లబుల్లి కబుర్లు, లేకపోతే అలా రకరకాల మాటలు, లోకంలో సంబంధించిన విషయాలు. ఇప్పుడు గమనించండి, ఇక్కడ నేను వచ్చినప్పటి నుంచి వచనాలు చూపిస్తూ బైబిల్లో జరిగిన సందర్భాలు చెప్తున్నాను. అందుకే మీకు నీరసంగా ఉన్నారు మీరు. ఇదే నేను ఇక్కడ ఒక మంచి కథ చెప్పాను అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? మీరు పక్క నవ్వుకుంటుంటారు కదండి. ఎవరన్నా నిద్రపోతారా? ఖచ్చితంగా నిద్రపోరు. మీకు నీరసం కూడా రాదు. ఎందుకు? జనాలకి ఏంటంటే కథలంటే ఇష్టం, స్టోరీస్ అంటే ఇష్టం. వాళ్ళకి ఇష్టమైన ఈ కథలు, స్టోరీస్, కల్పనా కథలు అంటే ఇష్టం. కాబట్టి ప్రజలకి ఏమి ఎక్కదంటే దేవుని వాక్యం ఎక్కదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మాట్లాడుతుందో ఆ విషయం అర్థం చేసుకోరు. కల్పనా కథలే కావాలి. ఎప్పుడైతే మనుషుల నోటి నుంచి కల్పనా కథలు, కల్లబుల్లి కబుర్లు, లేకపోతే టైంపాస్ కార్యక్రమాలు జరుగుతున్నాయో, ఇప్పుడు ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది, ఇక్కడ నేను మాట్లాడుతున్నాను, గంట సేపటి నుంచి మాట్లాడుతున్నాను. ఈ గంట సేపు దేవుడు నాకు ఇచ్చాడండి. జాగ్రత్తగా ఉందా, ముగించేస్తాను. ఈ గంట సేపు దేవుడు నాకు ఇచ్చాడు. ఇక్కడ నా గంటే కాదు, ఇక్కడ ఎంతమంది అయితే దగ్గర 25 మంది 30 మంది ఉన్నాం. ఈ 30 గంటలు నేను వేస్ట్ చేసేసినట్టే. మీరు ఒక గంట సమయం వాక్యం వినడానికి ఇక్కడ కూర్చున్నారనుకోండి, ఈ 30 గంటలు నేను వేస్ట్ చేసినట్టు. అవునా? మీ సమయాన్ని ఇక్కడ పెడుతున్నారంటే ఖచ్చితంగా ప్రభువు ఏదైతే మాట్లాడుతున్నాడో అది మాట్లాడాలి. సొంత విషయాలు ఎందుకు? మా ఇంట్లో విషయాలు ఎందుకు? లేకపోతే నా గొప్పలు ఎందుకు? వాళ్ళలా వీళ్ళలా ఇవెందుకు? అవునా? ఇప్పుడు గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో అది మాట్లాడటం వల్ల సంఘంలో ఖచ్చితంగా క్షేమాభివృద్ధి కలుగుతుంది. సంఘంలో క్షేమాభివృద్ధి కలగాలంటే ఏం కలగాలి? పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో అది మాట్లాడాలి. మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. అదే అపోస్తుల కార్యాల గ్రంథంలో 14వ అధ్యాయం మొదటి మాట చదువుకుందాం. 14 మొదటి. ఇకోనియాలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. ఎందుకు విశ్వాసం ఉంచారు వీళ్ళు, యూదులు గ్రీసు దేశస్థులు? అక్కడ చూసి చెప్పాలి, అందరూ చెప్పండి. యూదులు గ్రీసు దేశస్థులు విశ్వాసం ఉంచడానికి కారణం ఏంటంటే తేటగా బోధిస్తున్నారట వీళ్ళు. తేటగా బోధించడం అంటే స్పష్టంగా అందరికి అర్థమయ్యే విధంగా బోధిస్తున్నారట. పౌలు గారి పరిచర్యలో ఆయన స్పష్టంగా బోధిస్తున్నారట. స్పష్టంగా బోధిస్తుంటే అనేకులు ఏం చేశారట? ప్రభువునందు విశ్వాసం ఉంచారట. ఈ స్పష్టంగా బోధించే లక్షణం ఎక్కడ ఉంటుంది? పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తి బోధిస్తే ఖచ్చితంగా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక వాక్యం విన్న తర్వాత ఏం చెప్పారు అంటున్నారు అనుకోండి, అది ఏ బోధ కాదు. అర్థమవుతుందా? ఒకటి మీరు సరిగ్గా వినలేదని అర్థం, లేదు అతను సరిగ్గా చెప్తున్నప్పటికీ మీకు అర్థం కావట్లేదంటే మీరు సరిగ్గా వినలేదని అర్థం. ఇప్పుడు తేటగా బోధిస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా విన్నామనుకోండి, ప్రతి విషయం మనకు అర్థమవుతుంది. ప్రతి విషయం ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎప్పుడైతే తేటగా బోధించడం ఒక బోధకునికి అలవాటు అవుతుంది, లేకపోతే పరిశుద్ధాత్మ తీవ్ర ద్వారా తేటగా బోధిస్తున్నారో, స్పష్టంగా వాక్యం అందరికీ అర్థమవుతుందో, అర్థమైన రోజు ఏమొస్తుంది? అర్థమైతేనే కదా మారు మనసు వస్తుంది. అర్థమైతేనే కదా ప్రభువుని విశ్వాసం ఉంచుతాం. ఇప్పుడు గమనించండి, ఈ తేటగా బోధించే లక్షణం ఎక్కడి నుంచి వస్తుందంటే, ఆత్మను పొందుకుంటూ వస్తుంది. ఈ ఆత్మను పొందుకోవటం వల్ల మాత్రమే స్పష్టమైన బోధ, తేటగా బోధించే బోధ, అందరికి అర్థమయ్యే విధంగా బోధించే బోధ వస్తుంది. మీకు ఒక చిన్న కామెడీ చదువుతాను, అది వినండి. నేను ఒకరోజు వాక్యం ఏంటంటే యూట్యూబ్లో వాక్యం పెట్టుకొని వింటున్నాను.
ఒక పాస్టర్ గారు చెప్తున్నారు వాక్యం. ఆ పాస్టర్ గారు చెప్తున్న వాక్యం కింద ఒకరు కామెంట్ పెట్టారు. ఆ పాస్టర్ గారు అన్ని కథలే చెప్తారు. ఆ కథలకి ఒక ఆయన చిన్న కామెంట్ పెట్టాడు, చదివేసినా ముగించేస్తాడు. ఇది నెట్ ఆన్ చేసలేదా? చదువుతున్నాను చూడండి. ఆయన ఏమని కామెంట్ పెట్టారు. పాస్టర్ గారు నమస్తే. కామెంట్ చదువుతున్నాను. ఒక పాస్టర్ గారికి ఒక వ్యక్తి ఇలా పెట్టాడు. ఆ పాస్టర్ గారి పేర్లు అవి నేను చెప్పట్లేదు కానీ, పాస్టర్ గారు నమస్తే, మీరు చెప్పే కథలు మాకు చాలా ఇష్టం. ఏంటట? పాస్టర్ గారు నమస్తే అని కామెంట్ పెట్టాడు ఆయన. పాస్టర్ గారు నమస్తే, మీరు చెప్పే కథలు మాకు చాలా ఇష్టం. చక్కటి తెలుగు భాషలో వ్యంగ్యము, హాస్యము, మధ్య మధ్యలో హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును కాకంటూ మమ్మల్ని ఉయ్యాలు ఊగిస్తారు. మీరు ఏం చేస్తారట? ఉయ్యాలు ఊగిస్తారట. మీ స్వరంలో మరిన్ని కథలు వినిపించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్స్ అండి పాస్టర్ గారు అని ఎట్టారు. అర్థమవుతుందా? ఇప్పుడు గమనించండి, మీరు చెప్పే కథలు మాకు చాలా బాగా ఏం చెప్తున్నారు? ఈయన కథలే చెప్తున్నారు. అర్థమవుతుందా? నేను ఆ పేర్లు ఊర్లు చెప్పనండి, ఎప్పుడు ఎవరి పేర్లు ఎత్తి ప్రస్తావించను. ఎందుకంటే ఒకరిని అవమానించడం మనకి తగదు. అది ఎవరి పేర్లు నేను ఎత్తి చెప్పను, కానీ వాక్యం అర్థం కావడానికి మాత్రమే ఉదాహరణ చెప్తున్నాను. కళ్ళబుల్లి కబుర్లు, ఈ సోది మాటలు, టైం వేస్ట్ కార్యక్రమాలు, ఒక మాట చెప్తున్న కింద వాళ్ళకి అర్థం కాకుండా ఏది చెప్తున్నారో వాళ్ళకే సరైన అవగాహన లేకుండా, వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకే తెలియదు. మీరు గమనించండి, కొంతమంది చెప్పే వాక్యం వెళ్ళి మీరు క్వశ్చన్ అడగండి, వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకి తెలియదు. ఏదైతే మీరు వాక్యం చెప్తున్నారో సేవకులు, కొంతమంది దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, మీరు చెప్పారు కదా ఈ వచనం ఇలా కాదండి ఇలా అని అన్నారు అనుకోండి, ఖచ్చితంగా వారి దగ్గర నుంచి ఆన్సర్ రాదు. ఎందుకు రాదంటే వాళ్ళు చెప్పే వాక్యం మీద వాళ్ళకి అవగాహన లేదు. స్పష్టంగా తేటగా బోధించే బోధే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే బోధ. ఆ బోధ వింటేనే అనేకులు ఏం చేస్తారు? విశ్వాసం ఉంచుతారు. గ్రీసు దేశస్తులు అలాగే అనేకులు యూదులు ఆ రోజు విశ్వాసం ఉంచడానికి కారణం ఏంటంటే తేటగా బోధించడం. ఆ తేటగా బోధించిన రోజు ఖచ్చితంగా అభివృద్ధి కనిపిస్తుందండి. ఖచ్చితంగా అనేకులు ప్రభు వారి దగ్గరికి చేరతారు. ఈ తేటగా బోధించే లక్షణం ఎక్కడైతే లేదో ఖచ్చితంగా అక్కడ ఆత్మీయ అభివృద్ధి కనిపించదు. ఇప్పుడు గమనించండి, ఈరోజు మనం అనేక విషయాలు నేర్చుకున్నాం. ప్రభువును గూర్చిన వాగ్దానం పొందుకునేంతవరకు ఎక్కడ ఉండాలి? యెరూషలేములోనే ఉండాలి. ఈ యెరూషలేములో శక్తిని పొందుకున్న తర్వాత మాత్రమే సువార్తకి బయలుదేరాలి. అలా సువార్తకు బయలుదేరారు. అప్పుడు వాళ్ళ ఆత్మను పొందుకునేంత వరకు అక్కడే ఉన్నారు. ఆత్మను పొందుకున్న తర్వాత పౌలు గారు లేచి ఒకే ఒక ప్రసంగం చేశారట. ఒక్కటే ప్రసంగం. ఒక్క ప్రసంగం చేస్తే ఎంతమంది మారారు చెప్పాలి? 3000 మంది మారారు. ఒక్కసారి గమనించండి, పేతురు గారు 3 సార్లు అబద్ధం ఆడారా? ఇప్పుడు ఆ 3 సార్లు ప్రభు ఎవరో నాకు తెలియదు అన్న వ్యక్తి నిలబడి మాట్లాడితే 3000 మంది మారిపోయారట. అర్థమవుతుందా? ఇది పరిశుద్ధాత్మ శక్తి అంటే. ఇది పొందుకుంటే స్పష్టమైన బోధ వస్తుంది. ఈ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటే ఖచ్చితంగా అనేకులు మారతారు, అనేకులు సంఘం వైపుగా అడుగులు వేస్తారు. ఇప్పుడు సంఘం అంతటి మీద ఏం కుమ్మరించబడాలి చెప్పండి? మీరు ఖచ్చితంగా ప్రార్థించాలి. దేనికోసం ప్రార్థించాలి? ఆత్మశక్తి కోసం ప్రార్థించాలి. దీనికోసం మనం ఇంకా వివరంగా మనం ముందుకెళ్ళి చదువుకుందాం. పరిశుద్ధాత్మ ప్రతిరోజు ప్రార్థన చేసేటప్పుడు, పరిశుద్ధాత్మ దేవా నీ ఆత్మ కొమ్మరింపు నాకు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవా నీ నడిపింపులోనికి నేను వెళ్ళాలి. నేను పరిశుద్ధాత్మ దేవా నిన్ను పొందుకున్నప్పటికీ నీ నడిపింపు కొనసాగింపు నేను నీకు అనుకూలంగా ఉండట్లేదేమో, చక్కగా ఈ నడిపింపులోకి నేను కొనసాగాలి. ఇంకా ఉద్యోగంతో నేను నడిపించబడాలి. ఆత్మీయ అభిషేకంతో, ఆత్మీయ వరాలతో, ఈ వరాల కోసం కూడా మనం ముందుకెళ్ళి మాట్లాడుకుందాం. పరిశుద్ధాత్మ వరాల కోసం, ఈ వరాలతో నేను నడిపించబడాలి అని మీరు ఖచ్చితంగా ప్రతిరోజు మీ ప్రార్థనలో ఈ పాయింట్ ఖచ్చితంగా పెట్టండి. నూతనమైన ఉజ్జీవాన్ని మనం అందరం రుచి చూస్తాం. మీకు ఒక మాట జ్ఞాపకం చేసి మరలా వచ్చే వారం ఏం చెప్తానో జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఒకసారి అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయానికి వచ్చేయండి. 6-7 వచనాలు చదువుకుందాం. కాబట్టి వారు జాగ్రత్తగా చదువు. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలీయులకు రాజ్యమును మరలా అనుగ్రహించేదవా? ఏంటట? వాళ్ళందరూ కూడి వచ్చి ప్రభువుని అడుగుతున్నారట. అవి ముట్టుకోకుండా కరెంట్ కొడుతుంది. వాళ్ళందరూ కూడి వచ్చి ప్రభువుని అడుగుతున్నారట. ఏమని అడుగుతున్నారు అక్కడ చూసి చెప్పండి. ఈ కాలంలో ఇశ్రాయేలీయులకి రాజ్యం మరలా అనుగ్రహిస్తావా?
అంటే నువ్వు పరిశుద్ధాత్మ శక్తి కోసం చెప్తున్నావు కదా ప్రభువా, ఈ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత ఇశ్రాయేల్ దేశానికి ఏంటి రాజ్యాన్ని మరలా అనుగ్రహిస్తావా అని అంటే, మీకు మరలా వచ్చేవారు ఇశ్రాయేల్ రాజ్యానికి రాజ్యం అనుగ్రహించడం అంటే ఏంటో స్పష్టంగా చెప్తాను. వీళ్ళు అడిగింది ఏంటంటే రాకడ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. ఇజ్రాయేల్ రాజ్యం మరలా ఈ ప్రపంచాన్ని పరిపాలించే స్థితికి ఎప్పుడు ఎదుగుతుంది, నువ్వు మరలా రెండో రాకలు ఎప్పుడు రాబోతున్నావు, ఈ 1000 ఏళ్ల పరిపాలన ఎప్పుడు జరగబోతుంది, ఇజ్రాయేల్ రాజ్యాన్ని రాజధానిగా చేసుకుని ఈ ప్రపంచాన్ని అంతటిని నువ్వు ఎప్పుడు పరిపాలించబోతున్నావు, ఇజ్రాయేల్ రాజ్యానికి ఎప్పుడు మరలా అధికారం ఇవ్వబడుతుంది, రాజ్యం అనుగ్రహించబడుతుంది అని అడుగుతున్నారట. దానికి ప్రభువారు చెప్తున్న మాట, కాలములు సమయములను తండ్రి తన స్వాధీనం ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకోవటం మీ పని కాదు. ఏంటట వాటిని తెలుసుకోవటం మీ పని. రాకడ ఎప్పుడు వస్తుంది ప్రభువా, ఆ టైము ఆ డేటు చెప్పవు అంటే కాలాలు సమయాలు తెలుసుకోవటం మీ పని కాదు, అది మీకు సంబంధం లేదు. టైం చెప్పు ప్రభువా, డేట్ చెప్పు ప్రభువా, ఏ రోజు వస్తావు అంటే అది మీకు సంబంధం లేదు. ఆ టైము నీకు చెప్పను, ఆ డేటు మీకు చెప్పను, అది ఎవరి స్వాధీనంలో ఉంది, తండ్రి స్వాధీనంలో ఉంది. మీకు పని లేదు, దానికోసం మీకు పని లేదని ప్రభువు చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు డేటు టైము మనకి పని లేదు, కానీ ప్రభు కొన్ని సూచనలు అయితే చెప్పాలి. వచ్చే ముందు ఏం జరుగుతుందో సూచనలు చెప్పారు, దాన్ని బట్టి మనం అంచనా వేయాలి తప్ప డేట్ ఎప్పుడు ప్రభువా, ఎన్ని గంటలకు వస్తావు, 11 గంటలకు వస్తావా, లేకపోతే ఆరాధనలు ఉన్నప్పుడు వస్తావా, ఇంటి దగ్గర భోజనం చేసినప్పుడు రాకే అని అనకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు గమనించండి, డేటు టైము ప్రభు చెప్పనని చెప్పాడు, దానికోసం మనం మాట్లాడకూడదు. మీకు అనవసరం అన్న మాటలు మనం మాట్లాడకూడదు. ప్రభువే చెప్పాడు ఏమని, అది మీకు అనవసరం, మీరు మాట్లాడుకున్న దానికోసం ఆ సమయాలు ఆ కాలాలు మీరు నన్ను అడగకండి, నేను మీకు చెప్పను, మీరు దానికోసం మాట్లాడకండి. మీకు చెప్పేది ఏంటంటే కొన్ని సూచనలు మాత్రమే. యేసుక్రీస్తు వారు రాకడ జరగాలంటే ఏం జరగాలి, అసలు ఎన్ని సూచనలు జరిగాయి, ఎన్ని సూచనలు నెరవేరాయి, ఎన్ని సూచనలు నెరవేరబోతున్నాయి, ఇశ్రాయేల్ దేశానికి రాజ్యం అనుగ్రహించడం అంటే ఏంటి అనేది మనం వచ్చే వారం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించగలిగేవారు మోకరించండి. చెప్పబడిన మాటలు ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే మరలా అడగండి నన్ను. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మధ్య నిరపవిత్రమైన ప్రశస్తమైన మనకి వేలాది వందనాలు తండ్రి. ప్రభా ఇప్పటి వరకు ప్రభా కొన్ని విలువైన విషయాలు తండ్రి మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ప్రభా అపోస్తుల కార్యాల గ్రంథం నుంచి ఆత్మదేవ మీ కార్యాలు తండ్రి మేము తెలుసుకోవటానికి మీరు చూపుతున్న కృపను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఇది ఎంత మాత్రం నా సొంత జ్ఞానం కాదు ప్రభా తండ్రి, అంత సామర్థ్యం కూడా నా దగ్గర లేదు ప్రభా. ఈ విషయాలన్నీ వివరంగా చెప్పే అంతటి తండ్రి జ్ఞానం నా దగ్గర లేదు ప్రభా. ఇది మీరే నడిపిస్తున్నారు, తను మీరే తెలియజేస్తున్నారు తను. ప్రతి విషయాన్ని మాకు అందరికీ అర్థమయ్యే విధంగా స్పష్టంగా మీరే బోధిస్తున్న రీతిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఈ కొనసాగింపు కూడా తండ్రి మీరు అద్భుతంగా జరిగించండి తండ్రి. అపోస్తుల కార్యాల గ్రంథమంతా తండ్రి మేము స్పష్టంగా తెలుసుకోవటానికి తండ్రి మీరే సహాయం చేయండి. ఆత్మదేవ మీ ఆత్మ కుమ్మరింపు కోసం తండ్రి మేమంతా ఎదురు చూస్తూ ఆ రోజు పెంతుకోస్తు దినాన్న ప్రభావాలు ఎలాగైతే ఆ పెంతుకోస్తు అనుభవంలోనికి ప్రభావ తండ్రి ఆత్మీయ అనుభవంలోనికి అడుగుపెట్టారో అలాంటి అనుభవాల కోసం మేము తెలుసుకుని ప్రభావ తండ్రి పరిశుద్ధాత్మ కుమ్మరింపు చేత నడిపించబడే సంఘంగా ఈ సంఘం ఉండునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఆ పెంతుకోస్తు అనుభవంలోనికి తండ్రి మేమందరం వెళుదుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. కృపలో భద్రపరచండి, ప్రతి విషయంలో మీ సహాయం దయచేయండి. ఆత్మదేవ తండ్రి ఇంకా నూతనమైన ఉజ్జీవాన్ని రగిలింపజేయండి. చెప్తున్న ప్రతి మాట ప్రతి ఒక్కరు స్పష్టంగా అర్థం చేసుకోవటానికి ప్రతి ఒక్కరి మీద మీ ఆత్మ కుమ్మరింపును దయచేయమని వేడుకుంటూ తండ్రి ఈ గ్రంథం పూర్తయ్యేటప్పటికి ప్రభు ప్రతి ఒక్కరూ ఆత్మచేత నడిపించబడే ఆ పరిపూర్ణమైన స్థితికి మేమందరం వచ్చుదుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. కృపలో భద్రపరిచి సమస్తాన్ని మీరే జరిగించమని చెప్తున్న ప్రతి మాటను మీరే తండ్రి వారికి అర్థమయ్యే విధంగా తండ్రి మరలా నెమరు వేసుకునే కృపను తండ్రి వారికి దయచేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమె. అందరూ అలా ప్రార్థనలో ఉండండి. రొట్టె ద్రాక్ష రసం మీ దగ్గరికి వస్తుంది. ప్రభువుల నిమిత్తం వాక్యం